ఏమంటారు కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని కుదిపేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అంటే బొద్దింకల జనతా పార్టీ తెలుగులో చెప్పాలంటే రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువత గురించి లేజీ అనుకుంటా అన్ఎంప్లాయిడ్ అనుకుంటా ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు జర్నలిస్టులు అవుతా ఉన్నారు, సోషల్ మీడియా జర్నలిస్టులు అవుతా ఉన్నారు, అదేవిధంగా ఇంకొక లాయర్లు అవుతా ఉన్నారు, ఆర్టీఐ కార్యకర్తలే ఈరోజు బొద్దింకల్లాగా వేధిస్తున్నారు అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఈరోజు దేశాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి తరుణంలో ఉద్యోగాలు కల్పించకుండా కేవలం మతం అనేటువంటి ఒక రంగును పులిమి మతం అనేటువంటి ఉన్మాదాన్ని ఈరోజు ప్రజల్లో చొప్పింపజేసి ఈ దేశంలో హిందూ వర్సెస్ ముస్లిం, హిందూ వర్సెస్ క్రిస్టియన్ అనేటువంటి ఒక డివిజన్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేసింది. ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం పక్కదారి పట్టించి కేవలం మతం అనేటువంటి ఉన్మాదంలోకి దేశ ప్రజలైనటువంటి తరుణంలో ఈ దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం అని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్ళు అయిపోతా ఉంది. ఈ క్రమంలో మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన తెలియదు కానీ మొత్తానికి విఫలం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం. సో ఈ క్రమంలో దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, దేశంలో యువత లేజీగా తయారైపోయింది. ఈరోజు చైనా ఎంత అడ్వాన్స్గా ముందుకు పోతాం మనం చూస్తున్నాం. కానీ ఆ దేశంలో ఏ రంగం తీసుకున్నా, మీరు పారిశ్రామిక రంగం తీసుకున్నా, ఏ మొబైల్ రంగం తీసుకున్నా, లేకపోతే ఫార్మా రంగం తీసుకున్నా, లేకపోతే ఎయిర్ స్పేస్ రంగం తీసుకున్నా, ఏ రంగం అని తీసుకోండి, ఆ రంగంలో చాలా అడ్వాన్స్గా ఉంది. 2 సెకండ్లు 700 కిలోమీటర్లు ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ తయారు చేసినటువంటి చైనా ఈరోజు అడ్వాన్స్గా అక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ రంగంలో కావచ్చు వివిధ రంగాల్లో ముందుకు పోతూ ఉంటే మన దేశంలో ఈ పాలకులు చేస్తున్నటువంటి ఈ ఉన్మాదాల వల్ల కేవలం ప్రజల యువత అంతా కూడా లేజినెస్కి తయారైంది, అన్ఎంప్లాయ్మెంట్ దిశగా తయారైంది. పాలకులు సరిగ్గా ఉంటే ఇదంతా ఉండకపోతుండే. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో ఇక్కడ ఉన్నటువంటి యువతను, దేశంలో ఉన్నటువంటి యువతను కాక్రోచ్తో బొద్దింకలతో పోల్చడం వల్ల బాగా హర్ట్ అయ్యారు. సో ఈ క్రమంలో ఒక ప్యారడీ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే దాన్ని ఎవరు క్రియేట్ చేశారంటే ఆమ్ ఆద్మీ పార్టీలో గతంలో పనిచేసేటటువంటి అభిషేక్ అనేటువంటి ఒక వ్యక్తి క్రియేట్ చేస్తే సో అది ఇప్పుడు దేశవ్యాప్తంగా ధావనంలో వ్యాప్తించింది. కేవలం 5 రోజుల్లో దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్స్ దాటిరు. ఒకసారి చూస్తా, ఇగో ఇది ఇన్స్టాగ్రామ్ అకౌంటు, ఇగో చూడండి దాదాపు 20 మిలియన్లు దగ్గరికి వచ్చింది. ఎన్ని 5 రోజుల, ఎక్కువ రోజులు పట్టలే, 5 రోజుల్లో 20 మిలియన్లు వచ్చింది. సో ఇదంతా కూడా చూడండి మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక విషయం ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి సిజేఐని ఉద్దేశించి పెడితే అది కాస్త ఎక్కడ దాకా పోయింది తెలుసా, మొత్తం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తూ ఉన్నది, ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. సో దేశంలో ప్రతి ఒక్కరు కూడా చాలా స్పష్టంగా నిన్న ఏమైంది, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఎక్స్లో ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ అకౌంట్ ఏదైతుందో దాన్ని విద్యార్థులు పెట్టడం జరిగింది. ఆ మొత్తం అకౌంట్ లేకుండా వేసేసారు. మళ్ళీ ఇమీడియట్గా నిన్ననే క్రియేట్ చేస్తే దాదాపు 40,000 ఫాలోవర్స్ అయినరు. సో అంటే ప్రజల్లో ఏ విధంగా అన్రెస్ట్ ఉందో ఒకసారి గమనించండి, ఏ విధంగా ఈ యొక్క పార్టీ పైన అన్రెస్ట్ ఉందో మనందరూ కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో, కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఈ దేశ యువత, ఈ దేశ ప్రజలు చాలా స్పష్టంగా ఉందని చెప్పడానికి ఇన్స్టాగ్రామ్ అకౌంటే ఒక నిదర్శనం. ఎంత 20 మిలియన్లు, 2 కోట్ల ప్రజలు దీన్ని ఫాలో అయినట. ఒక విషయం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చేసినటువంటి ఒకే ఒక్క చిన్న వ్యాఖ్య ఈరోజు దేశాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తూ ఉంది. ఇది మామూలు విషయం కాదు. వాళ్ళు మేనిఫెస్టో కూడా పెట్టుకోవడం జరిగింది. ఒకసారి చూద్దాం వీళ్ళ ఓపెన్ అవుతుందా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి క్లియర్గా వీళ్ళు వెబ్సైట్ కూడా పెట్టారు కాక్రోచ్ జనతా పార్టీ అని. ఆ వెబ్సైట్ ఉందా? ఉంది, ఒకసారి చూద్దాం ఓపెన్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వెబ్సైట్లో చూడండి, వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్, ఏ పొలిటికల్ పార్టీ ఫర్ ద పీపుల్, ద సిస్టమ్ ఫర్గాట్ టు కౌంట్ 5 డిమాండ్స్, 0 స్పాన్సర్స్,
వన్ లార్జ్ స్టబర్న్ స్వామ్ అంటూ చాలా స్పష్టంగా చెప్పింది. ఇది జాయిన్ ద పార్టీ, సాక్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫైల్ ద పిటిషన్. సో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఏమంటారు ఇక్కడ అఫీషియల్ పోస్టర్ అంటూ చాలా స్పష్టంగా డిమాండ్ జరిగింది. వీళ్ళ యొక్క మేనిఫెస్టో కూడా పెట్టారండు, మామూలుగా ఉండదు మేనిఫెస్టో కూడా. అవర్ విజన్ చూడండి ఒకసారి, అవర్ మూమెంట్స్ విజన్, వీఆర్ నాట్ హియర్ టు సెటప్ అనదర్ పిఎం కేర్స్ హాలిడే ఇన్ డావోస్ ఆన్ ద టాక్స్ పేయర్స్ సాలరీ స్లిప్ ఆర్ రీబ్రాండ్ కరప్షన్ యాజ్ స్ట్రాటజిక్ స్పెండింగ్. వీఆర్ హియర్ టు ఆస్క్ లౌడ్లీ రిపీటెడ్లీ ఇన్ రైటింగ్ వేర్ ద మనీ వెంట్. అంతే కదా, చాలా స్పష్టంగా వాళ్ళ విజన్ కనబడుతుంది. మిషన్ బిల్డ్ ఏ పార్టీ ఫర్ ద యంగ్ పీపుల్ హూ కీప్ గెట్టింగ్ కాల్డ్ లేజీ క్రానికల్లీ ఆన్లైన్ అండ్ మోస్ట్ రీసెంట్లీ కాక్రోచెస్. దట్స్ ద మిషన్, ద రెస్ట్ ఈజ్ సెటర్. సో వాళ్ళు కూడా స్పష్టంగా వాళ్ళ విజన్ ఏంది, మిషన్ ఏంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మేనిఫెస్టో కూడా ఏమని పెట్టారు, మేనిఫెస్టో చూడండి, ద 5 డిమాండ్స్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ. ఏమంటారు, ఫస్ట్ డిమాండ్, ఇఫ్ ద సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ కమ్స్ ఇన్ పవర్, మేము పవర్లోకి వస్తే, నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్ యాజ్ ఏ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. చాలా స్పష్టంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ఉద్దేశించి ఎవరైతే వీళ్ళు నియమింపబడతారో, సిజేఐగా నియమింపబడుతున్నటువంటి ఎవరైతే ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్ చేయడం వల్ల వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు రాజ్యసభ ఎంపీ సీట్లు ఇచ్చే దాఖలు ఉన్నాయి, వాటికి మేము వ్యతిరేకం ఇవ్వము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఏమంటారు, నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్ యాజ్ ఏ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. అంటే ఎంత పెద్ద సెటర్ చూడండి. అంటే ప్రధాన న్యాయమూర్తులు అందరూ కూడా బీజేపీకి ఫేవరబుల్గా, కేంద్ర ప్రభుత్వం ఫేవరబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు రిటైర్మెంట్ అయిన తర్వాత రివార్డులు ఇస్తున్నారు రాజ్యసభ ఎంపీ రూపంలో అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రెండోది, if any legit vote is deleted whether in a CJP or opposition ruled state, the CEC shall be arrested under UAPA as taking away voting rights of citizens is no less than terrorism అంటూ. అంటే ఓటును తీసేయడం ఏదైతే ఉందో అది టెర్రరిజం లాంటిదే. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ ఓటును తొలగిస్తారో, అంటే వాళ్ళకి న్యాయపరంగా వచ్చినటువంటి ఓటు తొలగిస్తారో వాళ్ళను మేము ప్రభుత్వంలో ఉంటే కనుక ఆ యొక్క సిఈసిని ఏది యూఏపీఏ కింద ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తామని చెప్పి సెకండ్ డిమాండ్ పెట్టడం జరిగింది. థర్డ్ డిమాండ్, ఉమెన్ షెల్ రిసీవ్ 50% రిజర్వేషన్, నాట్ 33%, వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ పార్లమెంట్. అడిషనల్లీ 50% ఆఫ్ ఆల్ క్యాబినెట్ పొజిషన్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. సో 33% కాదు 50% ఇస్తామని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆల్ ఇండియా హౌసెస్, ఆల్ మీడియా హౌసెస్, చూడండి ఇది ఎంత ఫోర్త్ సెటర్, మామూలు ఉండదు ఫోర్త్ మేనిఫెస్టో. ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అంబానీ అండ్ అదానీ షెల్ హ్యావ్ దేర్ లైసెన్సెస్ క్యాన్సల్డ్ టు మేక్ వే ఫర్ ట్రూలీ ఇండిపెండెంట్ మీడియా. బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ గోడీ మీడియా యాంకర్ షెల్ బి ఇన్వెస్టిగేటెడ్. ఎంత దారుణంగా ఉంది చూడండి. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా అదానీ అంబానీ చేతుల్లో ఉంది. అలాంటి మీడియాకు సంబంధించిన లైసెన్స్ పూర్తిగా క్యాన్సిల్ చేసి ఎవరైతే ట్రూ జర్నలిజాన్ని ఎంకరేజ్ చేస్తాం, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ గోడీ మీడియా యాంకర్స్ ఏవైతే వాళ్ళ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పేసి 4వ డిమాండ్. 5వ డిమాండ్, any MLA or MP who defects from one party to another shall be barred from contesting elections and from holding any public office for a period of 20 years. ఒకవేళ ఎవరైనా ఒకరు పార్టీ మారితే వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి 20 సంవత్సరాల వరకు ఎలాంటి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి 5 డిమాండ్లు మేనిఫెస్టోలు, చాలా కీలకమైన డిమాండ్లు. ఇవి మామూలు డిమాండ్లు కావండి, దేశాన్ని కుదిపేస్తున్నాయి. ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకుంటారు ఈ యొక్క 5 డిమాండ్లను. ఆర్ యూ ఎలిజిబుల్ టు జాయిన్? వీ డు నాట్ చెక్ రిలీజియన్, క్యాస్ట్ ఆర్ జెండర్. వీ డూ హౌఎవర్ హ్యావ్ 4 స్టాండర్డ్స్. ఒకటి ఏముండే స్టాండర్డ్స్, ఈ 4 స్టాండర్డ్స్ ఉంటే చాలు, ఏం అవసరం లేదు. మీ రిలీజన్ అవసరం లేదు, మీ జెండర్ అవసరం లేదు, మీ కులం అవసరం లేదు, ఏది అవసరం లేదు. కేవలం మీరు అన్ఎంప్లాయిడ్ బై ఫోర్స్, బై చాయిస్ ఆర్ బై ప్రిన్సిపల్, వీ డోంట్ ఆస్క్. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్, లేజీ ఫిజికల్లీ ఓన్లీ, ద బ్రెయిన్ మే కంటిన్యూ టు స్పైరల్. 4th రిక్వైర్మెంట్,
క్రానికల్లీ ఆన్లైన్ మినిమం 11 hours a day ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ బ్రేక్స్ అంటున్నారు. రిక్వైర్మెంట్ 4 can rant professionally as long as the content is sharp, honest and points it something that actually matters అంటూ 4 డిమాండ్లతోటి వీళ్ళు ఉన్నవాళ్ళు మాకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని చెప్పేసి 4 రిక్వైర్మెంట్స్ చెప్పడం జరిగింది. జాయిన్ ద పార్టీ, మెంబర్షిప్ ఇస్ ఫ్రీ, లైఫ్ లాంగ్ అండ్ రివోకబుల్ ఓన్లీ బై యూ, నో ఫీజ్, నో సెల్ఫీస్ విత్ ద లీడర్, నో మిస్డ్ కాల్ టు రిజిస్టర్ అంటూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ, ఆ కాక్రోచ్ అనేది వీళ్ళ యొక్క సింబల్ అట. చూడండి ఒకసారి, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పడం జరిగింది. కనెక్ట్ విత్ అస్, వాంట్ టు జాయిన్, వాలంటీర్, కంప్లైంట్ ఆర్ సెండ్ ఏ మేమ్, యూజ్ ద ప్లాట్ఫామ్, వీ రీడ్ ఎవ్రీథింగ్, వీ రిప్లై టు మోస్ట్ థింగ్స్ అంటూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని కుదిపేస్తున్నది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని కుదిపేస్తున్నది. మోడీకి మొత్తం ముచ్చెమటలు పట్టిస్తుంది. అసలు ఇది ఒక ప్యారడీ లాగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ధావనంలో వ్యాప్తించింది. మొత్తం ఈ దేశ యువతంతా కూడా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ వైపు నిలబడి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నిజంగా అంటే దేశంలో అన్రెస్ట్ ఉన్నప్పుడు ప్రజలే తిరగబడతారు అనడానికి ఈ యొక్క CJP కాక్రోచ్ జనతా పార్టీ నిదర్శనంగా కనబడతా ఉంది. ఈరోజు ప్రతిపక్షం చేతులెత్తేసే తరుణంలో అధికార పక్షాన్ని నిలదీయడానికి యువతే నడుమించింది. దానికి ఒక ఊతం ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అయింది. సో కాక్రోచ్ పార్టీ జిందాబాద్. 5 రోజుల్లోనే 1 కోటి మంది ఫాలోవర్లు, సోషల్ మీడియాలో సంచలనం, ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు, యువతను బొద్దింకలతో పోల్చినటువంటి CJ. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడి వినూత్న ప్రయత్నం, రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పత్రం, రాజకీయ వలసలపై ప్రశ్నలు, ఆ పార్టీ అకౌంట్ హోల్డ్లో పెట్టినటువంటి ఎక్స్ సంస్థ. సో అనవసరంగా ట్విట్టర్ సంస్థ, ఎక్స్ సంస్థ బదనం కావద్దు. ఎందుకంటే ఆయన ఒక ప్యారడీగా చేస్తున్నప్పుడు దాన్ని మీరు విత్హోల్డ్ చేయడం అనేది 100% మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇది ఒక వాయిస్ని మీరు కంట్రోల్ చేయడం అనేది, బహిరంగంగా మాట్లాడేటువంటి ఒక స్వేచ్ఛను ఈరోజు హరించినట్టే అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానివల్ల ఎక్స్ కూడా బదనామయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి CJP 5 హామీలు ఆల్రెడీ మీకు చెప్పిన క్లియర్గా. సో ఎలా పుట్టింది? ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యువతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు చేయకుండా జర్నలిజం, యాక్టివిజం, సోషల్ మీడియా పేరుతో బొద్దింకల్లా వ్యవస్థపై పడుతున్నారని, వ్యవస్థను ప్రాణజీవుల్లాగా పీడిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్పై దుమారం రేగడంతో మళ్ళీ వివరించారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని పేర్కొన్నారంటూ చాలా స్పష్టంగా CJ దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను కేవలం ఫేక్ బోగస్ డిగ్రీ పడలతో న్యాయవ్యవస్థలోకి వచ్చినటువంటి వారి గురించి మాత్రమే మాట్లాడారని CJ చెప్పారు. యువత దేశాభివృద్ధికి పిల్లర్ల లాంటి వారని పేర్కొన్నారు. కానీ అప్పటికే ఆయన వ్యాఖ్యలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. ఆయన చేసిన కామెంట్సే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుకు కారణమైంది. 5 అంశాల ఎజెండాతో అభిజిత్ ఈ పార్టీని ఏర్పాటు చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఇప్పుడు యువత ఉద్యోగాలు చేయకుండా మీడియా అనుకుంటూ, లేకపోతే లాయర్లు అనుకుంటూ, లేకపోతే యాక్టివిజం అనుకుంటూ చేస్తున్నారు కదా. సో ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా న్యాయస్థానాలు సరిగ్గా పనిచేస్తున్నాయా? నిజాయితీగా పనిచేస్తున్నాయా? నీతిగా పనిచేస్తున్నాయా? అవినీతి లేదా? ఈరోజు దేశవ్యాప్తంగా ఇన్ని వేల లక్షల కేసులు ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి? సంవత్సరాల తరబడి ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి? ఒక కేసు బెంచ్ మీదకి రావాలంటే డబ్బులు, ఒక కేసు బెంచ్ మీదకి రాకుండా ఉన్న డబ్బులు, ఒక కేసు బెంచ్ మీదకి వచ్చినప్పటికి కూడా దాన్ని మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ పోస్ట్పోన్ చేయడానికి డబ్బులు. ఈ విధంగా అనేక రకాలుగా ఒక కేసును ఏ విధంగా నీరుగార్చాలో, న్యాయం జరగకుండా ఏ విధంగా నీరుగార్చాలో ఈరోజు న్యాయస్థానాలు చాలా స్పష్టంగా ఈరోజు డైవర్ట్ చేస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? ఎందుకు జరుగుతూ ఉన్నాయి అట్లా? ఉన్నోడికి సుప్రీంకోర్టు న్యాయవాది ఒకవేళ మొన్న జరిగినటువంటి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళ, లేకపోతే పళనిశ్వర్ లాంటి అడ్వకేట్సా, ఫీజులు ఎక్కువ తీసుకున్న వాళ్ళ కేసులు మాత్రం గంటలు హియరింగ్ అవుతూ ఉంటాయి. మనం చూసినాం కదా, హైకోర్టులో ఒక కేసు సంబంధించిన బండి భగీరథ్ సంబంధించిన కేసు విషయంలో ఒక చిన్న బెయిల్ ఇవ్వడానికి, లేదంటే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి 2.5 గంటల పాటుగా జరిగింది అక్కడ చర్చ. ఎందుకు జరిగింది? సామాన్య విషయంలో ఇది ఎందుకు జరగదు ఈ డిబేట్ అని మేము అడుగుతున్నాం స్పష్టంగా. అంటే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయమా? ఇలాంటి న్యాయ వ్యవస్థలు ఉన్నప్పుడు మీరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఫస్ట్
యొక్క న్యాయస్థానాలు సంబంధించినటువంటి వాటిల్లో న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురండి. నీతిగా నిజాయితీగా ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలగకుండా ఒక న్యూట్రల్గా ఉండే విధంగా మీరు ఆ యొక్క వ్యవస్థలను సంస్కరించండి, చూద్దాం. అప్పుడు మీరు యువత మీద కామెంట్ చేయాలి. ఈరోజు యువత అన్ఎంప్లాయ్గా లేజీగా ఉందని కారణం ఏంది? పాలకులు కాదా? పాలకులు చేసే నిర్ణయాలు కావా? ఈరోజు చైనా, జపాన్ లాంటి దేశాలు ఎందుకు అభివృద్ధి చేస్తున్నాయి? అక్కడ పాలసీలు ఎందుకు ముందుకు పోతున్నాయి? అక్కడ ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు? మరి అలాంటి పరిస్థితి మన దగ్గర లేదే. మీరు ఇదే మాట, ఇదే లేజినెస్, ఇదే అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మేము విమర్శించారు? కేవలం యువతను ఎందుకు విమర్శిస్తూ ఉంటారు? ఇది కదా మీ తప్పు. ఫస్ట్ న్యాయస్థానాలు, న్యాయాధిపతులు ఈరోజు ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీరు ఈ యొక్క కేసులను తాత్సారం చేయకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? ఉండదు. అది గమనించండి. ఫస్ట్ మీలో ఉన్నటువంటి, అసలు ఈ దేశంలో న్యాయ వ్యవస్థలోనే చాలా లోపాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థలోనే లేజినెస్ ఉంది. న్యాయ వ్యవస్థలోనే పెద్ద ఎత్తున ఈరోజు ఈ బొద్దింక వ్యవస్థ అంతా కూడా న్యాయ వ్యవస్థలోనే ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో మీరు యువత మీద కామెంట్ చేస్తున్నారంటే ఇది ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. అందుకే తిరుగుబాటు మొదలైంది. మీరు ఏ విధంగా అపాయింట్ అయ్యారు, మీరు ఎవరికి ఫేవరబుల్ ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ప్రజల ముందు ఈరోజు ప్రజల యొక్క నిరసనకు తలగొక్క తప్పలేదు. సో ఇక్కడ ఏమంటున్నారు? అకౌంట్ హోల్డ్, కాక్రోచ్ పార్టీ హ్యాండిల్ను ఎక్స్ హోల్డ్లో పెట్టింది. కారణాలు చెప్పకపోయినా పలు లీగల్ ఇష్యూస్తో అకౌంట్ను హోల్డ్ చేసినట్టు ఎక్స్ వెల్లడించింది. దీనిపై అభిజిత్ స్పందించారు. దీన్ని తాను ముందే ఊహించారని, ఖచ్చితంగా బ్లాక్ చేయిస్తారనుకున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక్క అకౌంట్ను బ్లాక్ చేసిన దానికి అనుబంధంగా మరిన్ని కొత్త అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా కాక్రోచ్ పార్టీ యూపీ అనే కొత్త అకౌంట్ను సృష్టించారు. ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఆ పార్టీ అకౌంట్ యాక్టివ్గానే ఉంది. తాజాగా ఆ పార్టీ సంబంధించిన కాక్రోచ్ పార్టీ యాంథమ్ను విడుదల చేయడం గమనార్హం. అకౌంట్ను అయితే బ్లాక్ చేశారు, కానీ మరి తమ యాంథమ్ను ఎలా ఆపుతారంటూ ఇన్స్టా వేదికగా ప్రశ్నించారు. సో ఇప్పటికే రాహుల్ గాంధీ, మహబూబా మొయిత్రా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ధ్రువ్ రాఠీ, మనీష్ సిసోడియా, అఖిలేష్ యాదవ్, ప్రశాంత్ భూషణ్, కీర్తి ఆజాద్, సంజయ్ సింగ్, అనురాగ్ కశ్యప్, దియా మిర్జా, సో ఈ విధంగా అందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారట. ఆ పార్టీని సమర్థిస్తున్నారు. కాగా ఇదంతా రాజకీయ డ్రామా అని ఎదుటి పార్టీ వాళ్ళు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అభిజిత్ ఒకప్పుడు ఆ పార్టీకి పనిచేశారని చెప్తున్నారు. ఆ ట్విట్టర్ హ్యాండిల్ను ఆయనే చూసుకునేవారు. పార్టీ తరఫున మొదటి ఎదుటి పార్టీ వాళ్ళపై సోషల్ మీడియా మీమ్స్ తయారు చేసి ప్రచారం చేసేవారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కావాలని ఇలాంటి ఒక హ్యాండిల్ తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఏముండదు, ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం పైన ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా దీనికి క్రేజ్ రావడం జరిగింది, అంతే తప్ప వేరే ఏముండదు. నిరుద్యోగంపై ప్రశ్నల వర్షం. ప్రస్తుతం దేశంలో లక్షల రూపాయల పోస్ట్ చదువును కొనాల్సి వస్తుంది. ఉన్నత చదువులకు మధ్యతరగతి కుటుంబాలు తమ ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. సరే, అంత చదివినా ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయా అంటే అది కూడా లేదు. పోటీగా ఇంకో పార్టీ, కాగా ఈ పార్టీకి పోటీగా మరో పార్టీ కూడా పుట్టుకురావడం విశేషం. నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ అని పేరిట మరో పార్టీ ఏర్పరిచారు. వ్యవస్థకు తాము అతుక్కుపోమని, వ్యవస్థలోకి ఎంటర్ అయ్యి లోపాలను ఎత్తి చూపి మారుస్తామని ఆ పార్టీ వెబ్సైట్లో పేర్కొన్నారంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో 100% ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఈరోజు మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఊరేస్తున్నట్టుగా కనబడతా ఉంది. 100% ఊరేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది ఎంతవరకు పోతుందో దేశంలో ఇంకా చాలా పెద్ద ఎత్తున విపరీతంగా ఈ యొక్క పార్టీ క్రేజ్ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.